ప్రభుదేవ మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు స్వార్థమును బట్టి స్తోత్రాలైనా మీ కుమారి ప్రభునైనా మరి గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు కాచి కాపాడి 3వ సంవత్సరం అంతా కాచి కాపాడి 4వ సంవత్సరం అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృప కూడా మీకు వందనాలు. ఈ యొక్క 4వ సంవత్సరం అంతా కూడా మీ కృపాక్షేమము తన వెంట ఉంచండి. నాయన ఆయా స్థలంలో బయట తిరుగుతున్నప్పుడు మీ సన్నిధికి ఆదరించండి. నాన్న ఇదొకటి బాల్యం నుంచి నా తండ్రి సన్నిధానంలో అతను వచ్చి నా తండ్రి ప్రభా అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. మీ బలం స్తోత్రం దైవభక్తిగా తల్లిదండ్రులు బిడ్డలు పెంచడానికి కూడా మరి సహాయం చేయండి. మేము ప్రార్థన చేస్తున్నాం. ఇటువంటి జన్మదినాలు నా ఎన్నో తన జీవితంలో జరిపించుకోవడానికి సహాయం చేయండి. నేను నా ఒక సంవత్సరం ఆయుష్ ఇచ్చామంటే అది మీ కొరకు నన్ను మేము జీవించే విధానం మీరు మాకు చేయమని ప్రార్థన చేస్తున్న కుమారుడు గతిగా మీరు తీర్చిదిద్దమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా కుమారుడు వయసు జ్ఞానవంతులు మీ దైవం పెద్ద దైవం వర్దినట్లు మీరు సహాయించమని మీ ఆత్మకరి జరిగించి నడిపించి మీరే మహిమ పొందుకోనమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి కొంచెం నామ పరమ తండ్రి. మోకరించి కూర్చో. కరెంట్ లేదు. తండ్రి యొక్క ఏవో చెప్పు. కుమారి యొక్క ఏవో పరిశుద్ధాత్మ నామ పేరట ఆమేన్. తినడానికి ముందు అంతటమే